తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం ఉప్మా పెసరట్టు. దీన్ని ఎలా తయారు చేసుకుందామో, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పెసర్లు 1 కప్పు, బియ్యము 1/2 కప్పు. ఈ పెసర్లని, బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని ఒకసారి మనం వాటర్ వేసుకొని ఒకసారి కడిగి పెట్టుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారా, ఇలా చాలా మెత్తగా ఉబ్బిపోయాయి. వీటిని ఇప్పుడు నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి మార్చుకోవాలి. మిగతా పిండినంతా కూడా ఇలాగే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేయడానికి పెనం పెట్టుకుందాము. దాని మీద పిండి వేసుకొని గరిటెతో ఇలా తిప్పాలి. దానిపై కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మనం ఉప్మా వేసుకోవాలి. ఈ ఉప్మా అనేది అందరికీ మామూలుగా తెలిసిన విషయం కాబట్టి దీన్ని సపరేట్గా నేనేమి చూపించలేదు. కాకపోతే మనం మామూలుగా ఉప్మా చేసుకునే దానికంటే కాస్త లూజ్గా చేసుకుంటే ఈ దోశ మీద స్ప్రెడ్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. గట్టిగా ఉన్నట్టయితే దాని మీద స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కాస్త లూజ్గా చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. అలాగే దాని మీద ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా గరిటెతో కాస్త ప్రెస్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోవాలి. దీనిపైన నెయ్యి వేసుకొని ఇట్లా దోరగా కాల్చుకోవాలి. పెసరట్టుకి ఈ నేతితో వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోశ వేయడం చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. చూడండి, దీన్ని ఇప్పుడు కొబ్బరి చట్నీతో కానీ, ఉల్లిపాయ చట్నీ, టమాటా చట్నీ దేనితోనైనా మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా తప్పక ట్రై చేయండి. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.